హలో అండి. నేను వచ్చేసి నెక్స్ట్ ఉడిపి వ్లాగ్ అయ్యాక దానికి కనెక్టెడ్ ఇంకొక వీడియో అనమాట. మేము ఉడిపికి వెళ్ళాక అక్కడ శ్రీకృష్ణుడి టెంపుల్ మేము దర్శనం అయిపోయాక 1 డే అక్కడ స్టే చేసాము. ఆ నెక్స్ట్ డే మేము వచ్చేసి శృంగేరికి అయితే బయలుదేరిపోయాము. ఉడిపి నుంచి 2.5 hours అనమాట. మొత్తం ఇలా ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. అంటే ఒక కొండ మీదకి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. బై బస్ వెళ్ళాము, ప్రైవేట్ బస్లో. అక్కడ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి శృంగేరికి. సో మేము బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రూట్ అన్నది ఫుల్ ఘాట్ సెక్షన్ అనమాట. ఆల్మోస్ట్ మనం విండోలోంచి చూసామంటే కింద పడిపోతామేమో అన్నంత భయంకరంగా ఉంటుంది ఘాట్ సెక్షన్. మామూలుగా అయితే ఉండదు. అదంతా మనం ముందే మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంత భయంకరంగా ఉంటుంది. కొంచెం నైట్ టైం అయితే, డే టైం అయితే అంత అనిపించదు. కానీ ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న క్లిప్లో ఇక్కడ సైడ్ నుంచి విండోలోని చూసామంటే ఆల్మోస్ట్ మనం కొండ మీదకి వచ్చామన్నమాట. కిందికి చూసామంటే ఇంకా ఆల్మోస్ట్ పడిపోతుందేమో బస్ అన్నంత ఫీల్ వస్తుంది. చాలా ఫుల్ ఘాట్ సెక్షన్. కొండ మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక కొండ మీదకి టాప్కి వచ్చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలన్నమాట. అలా క్రాస్ అవుతూ వచ్చేయాలి శృంగేరికి వెళ్ళాలంటే. సో ఉడిపి నుంచి శృంగేరికి 2.5 hours టైం పడుతుంది. బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది వ్లాగ్. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ అయితే తుంగభద్ర నది అనమాట. అక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇవి 2 హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ తుంగభద్ర నది వచ్చేసి శృంగేరిలోని మెయిన్ శారదాంబ టెంపుల్ పక్కనే ఉంటుందండి. ఎక్కడో డిస్టెన్స్లో కూడా కాదు, జస్ట్ పక్కనే టెంపుల్ పక్కనే ఇవైతే మనకు కనిపిస్తాయి. సో మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి మేము నది స్నానం అయితే ముగించుకున్నాము తుంగభద్ర నదిలో. ఆ క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి చూడండి. అందులో హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇక్కడ చూస్తున్నది టెంపుల్, శారదాంబ టెంపుల్. ఇక్కడైతే మనం అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకున్నాము ఆ టెంపుల్ అనమాట. ఇది తుంగభద్ర అనేది ఫుల్ ఎంత లాంగ్గా ఉంది. అండ్ ఇక్కడైతే కొంచెం స్విమ్మింగ్ చేసి అంత వాటర్ ఏం లేవు, కొంచెం తక్కువ, చాలా చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ స్నానం అన్నీ చేసుకొని మేము దర్శనానికి అయితే వెళ్ళాము. కానీ ఈవినింగ్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ అయితే అక్షరాభ్యాసం చెయ్యరు. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ముందే తెలిస్తే బాగుంటుంది. అక్షరాభ్యాసం అనేది మార్నింగే చేస్తారు. మేము ఈవినింగ్ వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి మేము మళ్ళీ మార్నింగ్ చేస్తామన్నారు. సో ఓకే, జస్ట్ దేవుడి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇవి టెంపుల్ క్లిప్స్ చూస్తూ ఉండండి. ఇది శారదాంబ టెంపుల్. ఎక్కడైతే మనం అక్షరాభ్యాసం చేయిస్తామో శృంగేరిలో, అక్కడ మెయిన్ శారదాంబ టెంపుల్ అనమాట. ఇక్కడ తోరన్ గణపతి అని ఇంకా అందరూ ఉంటారు. బట్ మెయిన్ శారదాంబ అమ్మవారిని అయితే ప్రతిరోజు ఇలా సాయంత్రం ఊరేగిస్తారనమాట టెంపుల్ అంతా. అండ్ ఇక్కడ పెద్ద ఏనుగులు కూడా ఉంటాయి 2. వాటితో సహా ఊరేగింపు అయితే జరుగుతుంది మేళతాళాలతో. చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ చూస్తున్న మీరు ఏనుగులు. సో టెంపుల్ నైట్ అయితే వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి ఆది శంకరాచార్యులు వారి శిష్యులు మెయింటైన్ చేస్తుండేవాళ్ళు ఒకప్పుడు స్టార్టింగ్లో. అయితే ఇప్పుడు వాళ్ళ శిష్యులు అయితే రన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ ఉందండి. ఒక కప్ప ప్రెగ్నెంట్గా ఉంటే పాము వచ్చేసి ఎండ పడకుండా పాము పడగ విప్పి ఆ కప్పకి నీడ ఇస్తుంది అనమాట. ఆ సీన్ అనమాట ఇది. ఇక్కడ అది ఆది శంకరాచార్యులు వారు అది అబ్జర్వ్ చేసి మెయిన్గా ఆ ప్లేస్ని ఒక చిన్న టెంపుల్గా కట్టించారు. శారదాంబ టెంపుల్లోనే అది మనకు కనిపిస్తుంది.
సో నెక్స్ట్ వచ్చేసి మేము అక్షరాభ్యాస వీడియో నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.